హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. నాకు మొన్న టోపీగాడు తగిలిండు. ఏమన్నాడంటే ఆడు, నేను గాంధీ మహాత్మాకు జై చెప్తా, నువ్వు చెప్తావా అంటే నేనెందుకు చెప్పాలి? నేను గాంధీ మహాత్మాకు జై ఎందుకు చెప్పాలి? నా ఇష్టం కదా. నువ్వెవరు నాకు చెప్పనీకి? నేను గాడ్సేకు జై చెప్తా. నేను గాంధీ తమ్ముని, నేను గాడ్సే తమ్ముని, నేను గాంధీ తమ్ముని కాదు. మీరంతా గాంధీ కుటుంబం కాబట్టి గాంధీకి చెప్తారేమో, నాకెందుకు చెప్పు? అంతే కదా. నేను అదే అన్నా అనమాట. ఆడేమంటాడంటే, ఆడొక దొంగతనం చేస్తుంటే ఆడిని పోయి పట్టుకుంటే ఆడంటుండు, నేను గాంధీ లాంటి పోయి నువ్వు ఇక్కడ కొడితే ఇది చూపిస్తా అంటే, నా అది కొట్టాను రా, నేను కింద కొడతా, ఒక దిక్కు కొడతా ఇంకో దిక్కు చూపిస్తావా అంటే ఆడు నవ్వుతుండిగా, క్యా భయ్యా ఐసా బాత్ కర్రే అంటే నేను అదే అన్నా ఆయనకి, एक गांड पे मारता हूँ और एक गांड बताता क्या मेरे को? मैं गांधी का नहीं हूँ रे, गार्ड से का हूँ मैं. तेरे जैसे लोगों को गांड फोड़ने वाला हूँ मैं, గాడ్సే కా భయం ఉన్నాయి అని చెప్తే ఆడిగా ఏమేమో మాట్లాడిండు పోయిండు. అయినా మనం ఎందుకు గాంధీకి కానీ మనం ఎందుకు జయ చెప్పాలి? ఇప్పుడు గాంధీ ఏం చేసిండని మనకు జయ చెప్పడానికి? చేసిండేమో కొన్ని పనులు, చేసి అన్ని సగం సగం చేసిండు. నాకైతే నచ్చలేదు. నేను నచ్చలేదు కాబట్టి నేను జయ కొట్టాను. నాకేమవసరం చెప్పండి? నాకు గాడ్సే నచ్చిండు కాబట్టి గాడ్సేకి జయ కొడతాను నేను. ఎందుకంటే మన హిందూ ఆడవాళ్ళని కాపాడింది ఎవరు? ఫస్ట్లో గాంధీ ఉన్నప్పుడు మనం అందరం గ్రహించాలి. ఊకనే గాంధీ మహాత్మా ఫోటోలు పెట్టుకొని గాంధీకి జై కొట్టి, ఇప్పుడు 26 జనవరి వస్తుంది, 26 జనవరి అప్పుడు కూడా గాంధీ ఫోటోలు పెట్టుకొని ఈ రాజకీయ నాయకులు చాలామంది చేస్తుంటారు. ఎందుకంటే గాంధీ ప్రేమికులు మనకు ఓటేయరేమో అని చెప్పేసి గాంధీ ఫోటోలు పెట్టుకొని వీళ్ళు కూడా గాంధీ మహాత్మాకు జై అంటారు. కానీ అట్లని కాదు. మనం ఏంటంటే, నేను హిందువుని కాబట్టి నేను గాంధీకి జై కొట్టా, నేను గాడ్సేకు జై కొడతా. మన హిందువుల ఆడవాళ్ళని కాపాడింది ఎవరంటే ఒకప్పుడు గాడ్సే. ఓకేనా? ఇంకా హిందువులందరూ మన భారతదేశంలో చాలామంది బతుకుండడానికి కారణం ఎవరంటే శివాజీ మహారాజ్. వీళ్ళిద్దరికీ జయ కొడతా నేను. మిగతాలో కొట్టడానికి నాకేమవసరం చెప్పాను. ఇప్పుడు అంటావా, ప్రస్తుతం నరేంద్ర మోదీ గారికి జయ కొట్టాలి, మళ్ళీ యోగి గారికి జయ కొట్టాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, మరి చంద్రబాబు గారికి జయ కొట్టాలి. మళ్ళీ తెలంగాణలో అంటారా, రాజసింగ్ గారికి జయ కొట్టాలి. ఇంకా నా హిందూ ధర్మానికి ఎవరెవరు సపోర్ట్ ఇస్తారో వాళ్ళందరికీ జయ కొడతాను. నాకు అందరి పేర్లు తెలియదు కాబట్టి నా హిందూ ధర్మానికి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ జై, ఆయన దండం కూడా పెడతాను. అంతేగాని మన హిందువుల ఆడపిల్లల మానాల్ని, మన హిందూ ఆడపిల్లల్ని విదేశాలకు అమ్మేటోళ్ళకు నేను ఎందుకు జై కొట్టాలి? నేనే కాదు, హిందూ అంటే ఎవరు కూడా జై కొట్టకూడదు వీళ్ళకు. ఇంకోటి, ఓట్లు వేస్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు రాగానే వంగి దండాలు పెట్టకండి. వాళ్ళకు ఓట్లు అవసరం ఉంటే